హితబోధ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. యశ్వంత్ గారు వందనాలండి. వందనాలు. కోన వీరబ్రహ్మం గారు లేవనెత్తినటువంటి 7వ ప్రశ్న మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాల్లో ఇలా ఉంది. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలిల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అధికమగును అని ఈ మత్తయి సువార్తలో ఉంది. ఈ వచనాన్ని బేస్ చేసుకుని కోన వీరబ్రహ్మం గారు లేవనెత్తిన ప్రశ్న ఏంటంటే, హింసించినా తిరుగుబాటు పనికిరాదా? నిందించినా హింసించినా అనగదొక్కినా ఎదురు తిరగొద్దు, మీకు వచ్చిన నష్టమేం లేదు, పరలోకం మీదే అని యేసుప్రభు అంటున్నట్లు కోన వీరబ్రహ్మం గారు అంటారు. యాక్చువల్లీ ఈ వచనాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సందర్భానుసారంగా అని కోన వీరబ్రహ్మం గారు లేవనెత్తిన ఈ ప్రశ్నకు మీ యొక్క వివరణను కూడా తెలియజేయాల్సింది అడుగుతారు. అసలు స్ట్రైట్ గా సింపుల్ గా ఒక మాట అడగాలంటే గనక, అసలు ఆ వచనంలో ఎదురు తిరగాలని గానీ తిరగొద్దని గాని, లేదా అలాంటి పరిస్థితుల్లో మొత్తంగా మనం అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నీ వివరించడం కోసమే యేసుప్రభు ఆ మాటలు చెప్తున్నారు. అసలు మత్తయి సువార్తలో ఖచ్చితంగా కాదు కదా. సరే, ఒకసారి దాన్ని విడివిడిగా మనం ఆలోచిద్దాము. ముందుగా మత్తయి సువార్త నుంచి ఆయన కోట్ చేసిన ప్యాసేజ్ ఒకసారి తీసి చదువుదాం మధు గారు. ఇంకొకసారి అంటే ఆయన 11, 12 వచనాలు కోట్ చేశారు, కానీ 10వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎస్. సో ఈ ధన్యతల గురించి చెప్పడం ఎక్కడ ప్రారంభించారు? 5వ అధ్యాయము ప్రారంభం నుంచే, అంటే 3వ వచనం నుంచే ఈ ఎవరు ధన్యులు నిజంగా అని వివరిస్తూ వస్తూ, నీతి నిమిత్తమై హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే నిజంగా పరలోక రాజ్యం ఎవరిది అని అంటే ఎటువంటి వారిది అనే దాన్ని వివరిస్తూ, వాళ్ళు ఈ లోకములో హింసను ఎదుర్కొంటారు, హింసించబడతారు, అయినా కానీ అది ధన్యతే, వారు దానిని ధన్యతగానే భావించాలి అనే విషయాన్ని వాళ్ళకి చెప్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు అనమాట. అంటే హింస ఎదురైనప్పుడు, క్రీస్తు నిమిత్తము నీతి నిమిత్తము హింస ఎదురైనప్పుడు వాళ్ళు కృంగిపోకుండా, అరే యేసు ప్రభు నమ్ముకున్న మాకేంటి ఇట్లా అయింది, ఇలా జరిగింది ఏంటి మా జీవితంలో, ఈ నిందలు ఏంటి, ఈ అవమానాలు ఏంటి, ఈ హింసలు ఏంటి, ఈ శ్రమ ఏంటి అని వాళ్ళు నిరుత్సాహపడకుండా, పరలోక రాజ్య వారసులైనటువంటి వారికి, ఎవరైతే పరలోక రాజ్యం వెళ్ళనై ఉంటున్నారో వారందరూ కూడా ఈ లోకంలో హింస అనుభవించాల్సి ఉంటుంది, ఆయన నిమిత్తము ఎన్నో నిందలు అవమానాలు గుండా వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది అని ఈ ఒక వాక్య భాగంలో గారు ఇంకా చాలా వాక్య భాగాల్లో యేసుప్రభు చెప్పారు, పౌలు తన పత్రికలో రాస్తాడు అవన్నీ. అండ్ ఇప్పుడు మీరు కింద చదివితే కనుక 11, 12 వచనాలు ఒకసారి చదువుతారా? నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించారు. ఎస్. అంటే మీరే హింస ఎదురైనప్పుడు మీ మొట్టమొదటి ఫస్ట్ టైం మీకే శ్రమ వచ్చింది అన్నట్టుగా కాకుండా, మీకు పూర్వమందుండిన వారు కూడా ఇటువంటి శ్రమల గుండానే వెళ్ళారు అని, ఇవన్నీ ప్రోత్సాహకరమైన మాటలు. అంటే ఆ శ్రమ ఎదురైనప్పుడు అప్పుడు సహజంగా కలిగే ఆ దుఃఖాన్ని, వారు ఎదురయ్యేటువంటి హింసని వాళ్ళు ఆ దుఃఖాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఎలా అధిగమించాలి, దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి, హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా తీసుకోవాలి అసలు అని చెప్తూ, దాని ఒక ధన్యతగా భావించండి, మీరు సంతోషించండి, ఆనందించండి, ఎందుకనంటే పరలోకంలో మీకు దానికి ప్రతిఫలము కలుగుతుంది. అంటే ఈ లోకంలో మీరు జీవించిన నీతియుక్తమైన జీవితాన్ని, నీతి పక్షంగా క్రీస్తు పక్షంగా మీరు ఏదైతే నిలబడ్డారో దానికి తగిన విధంగా ఆయనని మీకు ప్రతిఫలము లేదా బహుమానము ఆయన మీకు పరలోక రాజ్యంలో ఇస్తాడు అనేది చెప్తూ ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మాట. అటువంటి పరిస్థితుల్లో మీరు కృంగిపోయి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉన్నటువంటి సందర్భం. సరే, అయితే స్వీయ సంరక్షణ, సెల్ఫ్ డిఫెన్స్ గురించి కూడా ఆలోచిస్తే వీరబ్రహ్మం గారు అంటున్నట్టు, ఎదురు తిరగొద్దు, లేకపోతే అనగదొక్కినా హింసించినా ఏం చేసినా సరే తిరుగుబాటు పనికిరాదు, లేకపోతే ఎదురు తిరగకూడదు అని బైబిల్ చెప్తోంది అని ఈ వచనాలను బేస్ చేసుకొని చెప్తున్నారు. ఈ వచనాలు అసలు దాని గురించి ఏం లేదు. ఒకవేళ సెల్ఫ్ డిఫెన్స్ గురించి, స్వీయ సంరక్షణ గురించి ఒకవేళ నేర్చుకోవాలి, తెలుసుకోవాలనుకుంటే కనుక దానికి సంబంధించిన ప్యాసేజెస్ ఉన్నాయి విడిగా బైబిల్లో. అవన్నీ పరిశీలిస్తే కనుక అప్పుడు ఏ పరిస్థితుల్లో ఎంతవరకు మనం డిఫెండ్ చేసుకోవడానికి ఏమేం చేయొచ్చు అనే విషయాలు నేర్చుకోవచ్చు. దానికి సంబంధించిన నియమాలు ఉన్నాయి, అవన్నీ నేర్చుకోవచ్చు. అయితే అసలు మొత్తానికే సెల్ఫ్ డిఫెన్స్ కి బైబిల్ వ్యతిరేకము అనేది అయితే తప్పు. ఎందుకంటే యేసుప్రభు వారే స్వయంగా తన శిష్యులకి, ఒకప్పుడు నేను మీకు ఏమీ లేకుండానే పంపించాను, కానీ ఇప్పుడు మీరు వెంట వెళ్ళేటప్పుడు కొన్ని క్యారీ చేయండి మీతో పాటు అని లూకాసు వార్త 22వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్తారు. ఒకసారి తీసి చూద్దాము మధుగారు ఆ మాటలు కూడా. లూకాసు వార్త 22వ అధ్యాయంలో 35, 36 వచనాలు. మరియు ఆయన
సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మను పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువైనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనేది. అందుకైనా ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలను, కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలను. కత్తి కొబ్బరికాయలు కొట్టడానికి అయితే కాదు. ఆ రోజుల్లో వాళ్ళు కత్తి క్యారీ చేసేది ఆబ్వియస్ గా వాళ్ళకి ఏదైనా ప్రాణహాని సంభవించినప్పుడు డిఫెన్స్ కోసం అని, వాళ్ళు రక్షించుకోవడం కోసం అని చెప్పి క్యారీ చేయమని యేసుప్రభువు వారు సూచిస్తున్నారు క్లియర్ గా. సో సంరక్షణను బైబిల్ ఖచ్చితంగా దానికి సంబంధించిన నియమాలు ఉన్నాయి. అది ఎలాంటి వైఖరితో ఎప్పుడెప్పుడు చేయాలి అనే దాన్ని కూడా బైబిల్లో చాలా క్లియర్ గా ఉన్నాయి. అదొక సబ్జెక్ట్ ఇక మనం నేర్చుకోవాలని అనుకుంటే బైబిల్లో ఉన్న వేరే వేరే వాక్య భాగాలు ముందు పెట్టుకుని పరిశీలిస్తే నేర్చుకోవచ్చు. అయితే సెల్ఫ్ డిఫెన్స్ కి ఇప్పుడు నేను కత్తి ప్రస్తావన చూపించాను కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ అనగానే ఇంకా మన పైన దాడి చేసే వాళ్ళని మనం కూడా పొడిచి చంపేయాలని అట్లా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుప్రభువు వారు ఇప్పుడు మన ప్రీవియస్ క్వశ్చన్స్ లో కూడా మనం డిస్కస్ చేసిన ప్రీవియస్ క్వశ్చన్స్ లో యేసుప్రభువు వారే కొన్ని సందర్భాల్లో పారిపోయినట్టుగా వెళ్ళి తలదాల్చుకున్నట్టుగా మనం చదువుతాం. అండ్ పౌలు కూడా చాలా సందర్భాల్లో అట్లా పారిపోవడాన్ని మనం చూస్తాం. సో సెల్ఫ్ డిఫెన్స్ అంటే ప్రాణహాని నుంచి, ప్రమాదం నుంచి తప్పించుకోవడం అనేది మొదట చేయాల్సిన పని. ఎట్లాంటి నష్టం కలగకుండా, ఎవరికి ఏ హాని కలగకుండా, ఏ నష్టము జరగకుండా. ఇప్పుడు విలియం టిండేల్ అనే భక్తుడి గురించి మనం చదువుతాం, అతని జీవిత చరిత్ర గురించి మనం చదువుతాం. అతను అప్పుడున్న రోమన్ క్యాథలిక్ యొక్క పరిపాలనకు వాళ్ళు పెట్టినటువంటి ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఇంగ్లీష్ లోకి బైబిల్ ని తర్జుమా చేసేటువంటి పని చేశాడు. అది బహిరంగంగా అన్ని అనుమతులతోటి చేయాలని ప్రయత్నించాడు కానీ అది అవ్వలేదు కాబట్టి రహస్యంగానే ఎవరికి తెలియకుండా చేయడానికి పూనుకున్నాడు. అధికారులు ఏమో అతన్ని పట్టుకోవడానికి అతను ఎంబడబడుతూ ఉంటే అతను ఇంగ్లాండ్ నుంచి జర్మనీకి, నెదర్లాండ్స్ కి, అలా ఇంకా వేరు వేరు పట్టణాలకు అంత తిరుగుతూ పరిగెడుతూనే ఉన్నట్టు అనిపిస్తుంది అతని బయోగ్రఫీ అంతా మనం చదివితే. అండ్ ఫైనల్ గా ఒక వ్యక్తి అతన్ని మోసం చేసి పట్టిస్తాడు అనమాట. పట్టించినప్పుడు ఏం చేస్తాడు, ట్రయల్ కి వెళ్తాడు. అక్కడ తాను ఏదైతే నమ్మాడో ఆ విశ్వాసానికి తగిన విధంగానే అతను మాట్లాడతాడు. తర్వాత హతసాక్షి అయిపోతాడు, చంపబడతాడు అనమాట. సజీవంగానే కాల్చి చంపబడతాడు. సో తన చేతిలో ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు ఏం చేస్తూ వచ్చాడు, తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఇంకా తప్పించుకోలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏం చేశాడు, ఇది క్రీస్తు నిమిత్తమైన శ్రమ, ఆయన కోసం నా ప్రాణాలనే నేను అర్పిస్తాను, అయినా ఇది నా ధన్యతే అని అనుకుని ఉండాలి. ఏ క్రైస్తవుడైనా అలాగే అనుకుంటాడు. అది క్రీస్తు నిమిత్తమైన శ్రమ కాబట్టి అది సంతోషించాల్సిన విషయమే. పరలోకంలో అతని ఫలం అతనికి దొరుకుతుంది, యేసుప్రభువు వారు ఆయనకి ఇస్తారు. యేసుప్రభువు వారితో పాటు నిత్యం ఆయన ఉండబోతున్నాడు కాబట్టి అంతకంటే గొప్ప ధన్యత ఇంకేమీ ఉండదు. కాబట్టి క్రీస్తు నిమిత్తమైన శ్రమ అతనికి ధన్యతగానే అతను భావించి ఉన్నారు. బైబిల్లో కూడా సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించిన కొన్ని నియమాలు సపరేట్ గా ఉన్నాయి. అండ్ క్రీస్తు నిమిత్తము శ్రమ ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాని వల్ల కలిగే ఆ సహజంగా కలిగేటువంటి ఆ దుఃఖాన్ని ఎట్లా అధిగమించాలి అనే విషయాల గురించి కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు యేసుప్రభువు వారు ఈ వాక్య భాగంలో చెప్తున్నారు. కానీ దిస్ ఇస్ నాట్ అగైన్స్ సెల్ఫ్ డిఫెన్స్. సెల్ఫ్ డిఫెన్స్ కి వ్యతిరేకంగా యేసుప్రభువు వారు ఏం మాట్లాడట్లేదు అనేది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ యశ్వంత్ గారు. యాక్చువల్లీ మత్తయి సువార్త 5వ వచనంని బేస్ చేసుకొని కోన వీరబ్రహ్మం గారు లేనటువంటి ఈ సంబంధం లేని ఈ ప్రశ్నకి మీరు చాలా చక్కగా సందర్భానుసారంగా వివరించారు. కోన వీరబ్రహ్మం గారు మీరు అంటున్నప్పుడు ఆయన చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే ఇందులో లేనివేవో ఇందులో పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, అంతే, అంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ యశ్వంత్ గారు. మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం. అందరికీ వందనాలు.